ఒక బాబు వాళ్ళ తండ్రి సెంటర్కి వెళ్తున్నప్పుడు చెప్పాడు, డాడీ వచ్చేటప్పుడు నాకు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కావాలి, వెనీలా ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇంకా జాంకాయలు కావాలి, యాపిల్ కావాలి, నాకు పలానా డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి, లిస్ట్ అంతా చెప్పాడు. సరే ఇంకా ఏం కావాలని తండ్రి రాసుకున్నాడు. బాబు అడిగాడు, తండ్రి ఇస్తానని వాగ్దానము చేశాడు, ఇంట్లో పెట్టాడు, తాళం వేశాడు, బయట కూర్చున్నాడు. బాబు స్కూల్ నుంచి వచ్చాడు. డాడీ నేను చెప్పినట్టు తెచ్చావా? తెచ్చాను, ఇవ్వు అనగానే తాళం ఇచ్చాడు చేతికి. తాళం తీసి లోపలికి వెళితే, నీకు నేను వాగ్దానం చేసేనే అవన్నీ దొరుకుతాయి, అవన్నీ తెచ్చిపెట్టే నీ కోసం అవన్నీ దొరుకుతాయి, నువ్వు వెళ్ళి తాళం తీసుకో చాలు. తాళం తీసి ఆ తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళు, నేను నీకు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం చేసిన ప్రకారము అన్ని తెచ్చి పెట్టాను, వాగ్దానంలో నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. అలాగే వాగ్దానము దేవుడు చేశాడు, వాగ్దాన ఫలాన్ని నీకు పంపించాడు దేవుడు. ఒక అర్హత కావాలి నీకు. ఏ అర్హత కావాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, కనాను దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాముతో దేవుడు. కనాను దేశాన్ని దేవుడు ఇచ్చాడు. జాగ్రత్తగానండి. వాగ్దాన భూమిలో ఉన్నారు. వాగ్దాన భూమిలో ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారంట? పరవాసిగా ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే, సొంతగా దేవుడు నీకు ఇల్లు ఇస్తానని చెప్పాడు, సొంత ఇల్లు ఇచ్చాడు. సొంత ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే అద్దింట్లో ఉన్నట్టుగా ఉండాలంట. అది కారు ఇచ్చాడా, ఇది నాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఉద్యోగం ఇచ్చాడా, ఉద్యోగము ఎవరిది? నాది కాదు ఇది. వ్యాపారం ఇచ్చాడా, ఇది నాది కాదు అన్నట్లుగా ఉండాలి. నాది కాదంటే ఎవరిది? దేవునిది. మనకున్నవి అవి మనవి కాదు. ఈ బట్టలు నావి కాదు, దేవునివి. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు. ఈ మనసు నీకు రావాలి.